మావయ్య గారు ఎవరైనా డీలక్స్ బాబాని. నమస్తే అండి. డీలక్స్ బాబా అదేం పేరు? మీ ఊళ్ళో ఉన్న డూలక్స్ రాజులన్నీ నావేనండి. ఓహో, అందుకే అందరూ నన్ను డూలక్స్ బాబు అంటారు. మొత్తానికి విడిపోయిన వాళ్ళందరూ కలిసిపోతున్నారన్నమాట. అవునరా. ఇంతకు మీ అబ్బాయి ఎక్కడరా? అదిగోరా అక్కడ. ఈ అమ్మాయి ఆ అమ్మాయి సూర్యారా, నా కోడలు, నీకు తెలుసు కదా. తెలుసుకొని ఇంతకు ముందు అక్కడుంది. అక్కడెక్కడుందిరా, ముస్తాబాయిన్ దగ్గర నుంచి ఇక్కడే ఉంది. లేదురా, నేను అక్కడ చూశాను. ఇంతకుముందు బయటకు కప్పుకోనుంది. చెంగు కప్పుకుని ఉందంటే ఏ వంట మనిషి అయి ఉంటుందండి. లేదయ్యా, అచ్చం తనలాగే ఉంది. నీ కోడలికి చెల్లెలేమైనా ఉందా? ఏంటండి, ఏమైంది? అచ్చం సూర్యలో ఉండే అమ్మాయిని ఫంక్షన్లో చూశారండి ఈయన. సూర్యలా ఉండటం ఏంటి? తనే సూర్య. అవును, తనలా ఎవరూ లేరు. లేదమ్మా, నేను చూశాను. ఒరేయ్, ఎక్కువ టెన్షన్ పడకు. టెన్షన్ పడ్డావంటే చెమట పడుతుంది. చెమట పడితే పక్క వాళ్ళకి వాసన వస్తుంది. వెళ్దాం పదా. సూర్యలాగే ఈ ఫంక్షన్ లో ఇంకో అమ్మాయి కూడా ఉందని నిరూపించేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళను. డ్యూలక్స్ బాబు గారు రండి ఆ, రండి రండి. రండి వస్తున్నా. లోపల కూర్చోండి. నమస్కారం అండి. రండి రండి రండి. ఫంక్షన్ అక్కడ జరుగుతుంటే ఇక్కడేం చేద్దామని వచ్చారు? మీరేం చేద్దామని ఇక్కడున్నారు? నెత్తి మీద ముసుగేసుకున్నావేంటి? తీస్తే మీరు ఇక్కడే షాక్ అవుతారని. ఇందాక ఆ డీలక్స్ బాబు ఏం మాట్లాడారో విన్నారుగా? నిజమేగా మాట్లాడింది. లోపలికొచ్చే ముందు మమ్మల్ని చూశాడు. లోపలికొచ్చి సూర్యని చూసి షాక్ అయ్యాడు. తెలుసు, మా నాన్న పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది. సీరియస్ గా తీసుకొని ఉంటే ఏమయ్యేది? అందుకే మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పింది. అయినా సూర్య ఇక్కడ ఉన్నప్పుడు మీ అవసరం లేదు. మీరు వెళ్ళిపోండి. మేం వెళ్ళిపోతే ఏదోటి చేసి ఫంక్షన్ ఆపేద్దామనా? ఆహా, అంటే ఫంక్షన్ జరిపించడానికే మీరు ఉన్నారా? యా. అయితే ఫంక్షన్ ఆగడం చూసి అప్పుడు వెళ్ళండి. మేముండగా ఫంక్షన్ ఆగడమనే సమస్యే ఉండదు. ఫంక్షను మేమాపం. ఆ సూర్యనే ఆపి మళ్ళీ తిరిగి ఈ గుమ్మంలో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా తనంతట తానే చేసుకొని ఈ గుమ్మంలోంచి వెళ్ళిపోయేలా చేస్తాం. మా నాన్న అయ్యో సూర్య వెళ్ళిపోయిందేంటి అని బాధపడ్డానికి బదులు పోతే పోని అనుకోనేలా చేస్తాం. బామ్మ, వీళ్ళంతా ఊకుమ్మడిగా పగటి కలలు కంటున్నారు. పగటి కలలు కాదే, మా సంగతి మీకు పూర్తిగా తెలీదు. మా డైలాగు అదే. మా సంగతే మీకు అస్సలు తెలీదు. వెళ్ళి ట్రై చేసుకోండి. పదవే బామ్మ. పద. బాగా కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఇప్పుడు మనం టార్గెట్ చేయాల్సింది వీళ్ళని కదక్క, ఆ సూర్యని.
ఏంటండి ఏం వెతుకుతున్నారు? ఏం ఎతకడం లేదండి. ఇంతకుముందు చెప్పాను కదా సూర్యలాగా ఇంకో అమ్మాయి ఉందని చెప్పి, ఆ అమ్మాయి ఎక్కడుందా అని వెతుకుతున్నాను. అలాంటి వాళ్ళు ఎవరూ లేరండి. నో, నా కళ్ళు నన్ను మోసం చేయలేవు. ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. ఆమెను పట్టుకొని మా తనుగాని ముందు నిలబెట్టి అప్పుడు తేలుస్తా ఈ డ్యూయల్ రోల్ పంచాయతీ ఏంటో. గుడ్ మార్నింగ్. పెడేంటే బామ్మా ఏదో పొరపాటు పడినట్టున్నానని సరిపెట్టుకోకుండా మొత్తం వెతుకుతున్నాడు. ఫంక్షన్ జరగడం ఎంత ముఖ్యమో వీడి కంట పడకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. పద పద పద. మా తమ్ముడితో నల్ల పూసలు కట్టించుకొని ఈ ఇంట్లోనే తిష్ట వేస్తున్నానని ఆనందపడిపోతున్నావా? ఈ ఫంక్షన్ జరగడం మా నాన్న ఆనందించడం కాదు. నువ్విక్కడుండడం మాకు ఇష్టం లేదు, మా తమ్ముడికి ఇష్టం లేదు. అందుకే ఫంక్షన్ ఎగ్గొట్టాలని జ్వరం వచ్చినట్టు నాటకం కూడా ఆడాడు. ఎవరు ఏ నాటకాలు ఎందుకు ఆడుతున్నారో నాకు తెలుసు. అయినా మీకు చెప్పాను కదా, మీరు ఏం చెప్పాలనుకున్నా మీ నాన్నగారితో చెప్పుకోండి అని. ప్రతిదానికి ఆయన నీకు సపోర్ట్ అనే కదా నీ పొగరు. ఫంక్షను మేమాపం, కానీ ఆగుతుంది. అది నువ్వే ఆపుతావు. నేనా? ఏంటి షాక్ అయ్యావా? నువ్వు మా ఇంటికి మళ్ళీ వచ్చింది పోయిన నీ సర్వీస్ రివాల్వర్ కోసమే కదా. అది మా దగ్గరే ఉంది. అది పోయిందని తెలిస్తే నీ ఉద్యోగమే పోతుంది. నీ ఉద్యోగం పోతే నీకు ప్రాణం పోయినట్టే కదా. సో నీ రివాల్వర్ నీకు కావాలి అంటే నీ అంతట నువ్వే ఈ ఫంక్షన్లో గొడవ పెట్టుకుని వెళ్ళిపోవాలి. ఆ గొడవ ఎలా ఉండాలంటే, ఇంతకాలం మా నాన్న నీ మీద పెంచుకున్న ప్రేమ అభిమానం ఒక్క దెబ్బతో పోవాలి. ఎలా అంటే ఎవరు ఎటుపోయినా మా నాన్నకి ఏమీ కాకూడదు. సో దాని గురించి ఆలోచించు. ఇందులో ఆలోచించుకోవడానికేముంది? ఫంక్షన్లో గొడవ జరిగితే పోయేది ఇంటి పరువు, మా మావయ్య గారి పరువు. నా ఇంటి పరువుని నేను తీసుకోలేను. అంటే ఏముంది, ఎటూ రివాల్వర్ మీ దగ్గరే ఉందని ఒప్పుకున్నారు కదా. ఇప్పుడే మిమ్మల్ని ఇంట్రోగేట్ చేస్తే చా పోనీ ఆ పనే చేయవే. అందరిలో మమ్మల్ని నీ రివాల్వర్ కొట్టేసిన దొంగల్ని చెయ్యి. పోలీసుల్ని పిలిపించు, మమ్మల్ని అరెస్ట్ చేయించి జైలుకి పంపించు. అప్పుడు జరుగుతుందా ఫంక్షను? అప్పుడు పోకుండా ఉంటుందా నువ్వు అంటున్న ఈ ఇంటి పరువు? ఎటు మా తమ్ముడికి నీకు విడాకులైపోయాయి. సో ఈ ఇంటికి నీకు ఉన్న సంబంధం అప్పుడే తెగిపోయింది. ఇక ఈ ఇంటి పరువు గురించి మోకలేని బాధ నీకెందుకే? మేం చెప్పినట్టు చేస్తే నీకే మంచిది. లేదా నల్ల పూసలు నీ మెడలో పడేలోపు నీకు ఊస్టింగ్ ఆర్డర్స్ ఇప్పిస్తా, ఆలోచించుకో. ఏంటి రౌడీ బేబీ, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు. ఏంటక్క, మీరేమన్నా అన్నారా? అన్నారా?
ఫంక్షన్ జరుగుతుంది ఆనవాయితీ ప్రకారం మళ్ళీ ఏ ఫోనో వచ్చి డ్యూటీయే ఫస్ట్ అని వెళ్ళిపోతావేమో, అలాంటివేం చెయ్యొద్దు అని చెప్పాం. ఇది వరకు చాలా సార్లు అలా జరిగింది, అందుకనే చెప్పాం. ఏ తప్ప? చూడు రౌడీ బేబీ, ఫంక్షన్ అయ్యేంత వరకు నువ్వు చూడండి, అలా వెళ్ళేదాన్ని అయితే తిరిగి వచ్చేదాన్ని కాదు, ఇలా మీతో కలిసి కూర్చునేదాన్ని కాదు. ఇక్కడ నన్నొద్దనుకునే వాళ్ళున్నారే కానీ నేనొద్దనుకునే వాళ్ళు ఎవరూ లేరు. నాకు నా కుటుంబం ముఖ్యం, మీరు ముఖ్యం, మావయ్య గారి ఆనందం ముఖ్యం. ఎవరికైనా ఒక సారీ ఒక థ్యాంక్స్ చెప్పే పరిస్థితులు విడివిడిగా వస్తాయి, నాకు మాత్రం కలిసే వచ్చాయి. నువ్వు కాదు, నిన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు అన్నందుకు థ్యాంక్స్, నిన్ను కాదు అనుకున్నందుకు సారీ. ఏమో అల్లుళ్ళు, ఏంటి మావయ్య గారు? ఏంటయ్యా వాళ్ళు అక్కడ గుసగుసలు? అడిగిరమ్మంటారా? ఏమంది మావయ్య గారు, నల్ల పూసల ఫంక్షన్ అంటే అటు ఇటుగా పెళ్ళైనట్టే కదా, పెళ్లితో సరిపెడతారా, ఆ తర్వాత కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేస్తారా అని మాట్లాడుకుంటున్నారేమో. ఫంక్షను చాలా ఘనంగానే చేస్తున్నారు. ఆ డబ్బున్న వాళ్ళకి జల్సాలకేం తక్కువ? ఇంతకీ ఇప్పుడు మన ప్లాన్ ఏంటి? రివెంజ్. అంటే మర్డర్ చేయాలా? మర్డర్ చేస్తే ఏమొస్తుంది బూడిద? మనం రిచ్ అవ్వాలంటే చెయ్యాల్సింది మర్డర్ కాదు, దోపిడీ. అవును, ప్రతి వాళ్ళ మెడలోనూ దండిగా ఉంది బంగారం. ఫంక్షన్లో ఎటూ కూల్ డ్రింక్స్ ఇస్తారు కాబట్టి ఆ కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపేద్దాం, అంతే. స్పృహ తప్పి పడిపోతారు, అప్పుడు మంగళసూత్రం కూడా వదలకుండా ఎత్తుకెళ్ళిపోదాం. పట్టపగలు తనింట్లోనే దొంగలు పడి దోచుకుపోయారంటే ఆ సూర్యకాంతం పరుగు పోతుంది, ఆ తర్వాత ఉద్యోగం పోతుంది. మనల్ని జైలుకి పంపించినందుకు, ఆ ఇంట్లో ఆ ముసల్దాంతో మనల్ని కొట్టించినందుకు, రెండిటికి కలిపి ఒకే ఒక దెబ్బ రివెంజ్. మరి బాంబు కూడా తెమ్మన్నావు? పరిస్థితులు తారుమారైతే మనల్ని మనం రక్షించుకోవడానికి అదొక అభయహస్తం. మనోళ్ళు వచ్చిన తర్వాత ప్లాన్ స్టార్ట్ చేద్దాం, పదండి. నీకోసమే ఎదురు చూస్తున్నాం, నువ్వు వచ్చాక మన ప్లాన్ మొదలు పెడదామని. నా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంట్లో జరుగుతున్న ఈ ఫంక్షన్కి విచ్చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మావి కూడా. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవడానికి సమయం ఉంది. ఫంక్షన్కి అటెండ్ కావాల్సిన గెస్టులు ఉన్నారు. ముహూర్త సమయం దగ్గర పడే వరకు, రావాల్సిన వాళ్ళు ఫంక్షన్కి వచ్చేంత వరకు సరదాగా చిన్న గేమ్ ఏర్పాటు చేశాను. ఏం గేమ్ మావయ్య గారు? కబడ్డీనా? ఖోఖోనా? రన్నింగా? పోనీ జంపింగా? తొక్కుడు బిళ్ళ గచ్చకాయలయ్యా. అవి లేడీస్ గేమ్లు కదా మావయ్య గారు. అందుకేనయ్యా నీకు చెప్తుంది. ఆయన చెప్పే వరకు ఆగొచ్చు కదండి.
ఒరే ధనుజ, ఈ నల్ల పూసల ఫంక్షన్లో ఇట్లాంటి చిల్లరాటలేమిట్రా? రేయ్, వచ్చినప్పుడు కనిపించావు. ఆ. ఎక్కడికి పోయావురా? నేనెక్కడ పోతాను, ఫంక్షన్లోనే ఉన్నాను. దేనికిరా? అదే నీ కోడల్లాగా ఇంకో అమ్మాయి ఉందని చెప్పాను కదా, ఆ అమ్మాయిని వెతికి నీ ముందు నిలబెడతావని. ఏమండి, అందరూ హ్యాపీగా ఫంక్షన్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మీరేంటండి లేనివన్నీ ఊహించుకుని మీరు టెన్షన్ పెడుతూ అందరినీ కంగారు పెడుతున్నారు? అవును, సూర్యకాంతం ఒక్కరే. సూర్యకాంతం ఒక్కరే. ఒరే డోలక్స్, మళ్ళీ టాపిక్ తెచ్చావంటే బాగోదురా. ఇంతకీ గేమ్ ఏంటి? అయితే బయటికి వెళ్దాం పదండి. మరి బెలూన్స్ ఎందుకు? భార్యని భర్త పైకెత్తుకుంటే భార్య తన నోట్లో ఉన్న గుండు సూత్తో ఆ బెలూన్ని పగలగొట్టాలి. ముచ్చటగా 3 నిమిషాలు మాత్రమే టైము. ఈ 3 నిమిషాల్లో బెలూన్స్ అన్ని పగలగొట్టకపోతే మధ్యలోనే భర్త భార్యను దించేసినట్లయితే వాళ్ళు ఓడిపోయినట్లు లెక్క. అయితే ఎవరైనా ఆడొచ్చా? మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఆడతారు. మనతో పాటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆడొచ్చు. అయినా ఇదంతా సరదా కోసమే. నానా, ఫంక్షన్లో ఇలాంటి ఆటలు అవసరం అంటావా? నాకు అవసరం రా. ఫంక్షన్కి ఇంకా టైం ఉంది కదా. అంతవరకు బోర్ కొట్టకుండా ఇలాంటి ఆటలుంటే సరదాగా బాగుంటుంది బామర్ది. ఏంటి, నన్ను ఎత్తుకోలేరని భయమా? ఎత్తుకోవడం కాదు, ఎత్తి కుదేస్తా. అప్పుడు తమరు ఓడిపోతారు. అయ్యో, ఇదెక్కడికి వెళ్ళిపోయింది? సూర్య, ఫంక్షన్లో ఎలా గొడవ పెట్టుకొని నువ్వు బయటికి పోవాలని ఆలోచిస్తుంటే అవకాశం మీ మావయ్య గారే నీకిచ్చారు. నాన్నేం చెప్పారో అది నీకు గుర్తుంది కదా. చైతూ నిన్ను దించేస్తే నువ్వు ఓడిపోయినట్టే. ఆయన దించకపోతే? దించేలా నువ్వే చేసుకో. ఓడిపోయాను, అవమానంగా ఫీల్ అయ్యానని చెప్పి మా తమ్ముడితో గొడవ పెట్టుకో. ఎవరెంత చెప్పినా వినకుండా ఆ వంకతో బయటికి వెళ్ళిపో. ఎలా ఉంది? పిల్లలాటలా ఉంది. పిల్లలాటలాగే ఉండాలి. ఇంత చిన్న విషయానికి సూర్య ఎందుకు గొడవ పెట్టుకుంది అని అందరితో పాటు వాళ్ళు కూడా అనుకోవాలి. అయినా ఈ ఫంక్షన్ ఆగిపోవాలి. నేను గొడవ పెట్టుకోను అంటే? నీ సర్వీస్ రివాల్వర్ మా దగ్గరే ఉందన్న విషయం మర్చిపోయావా? ఏంటి, బ్లాక్మెయిలా? నువ్వేమైనా అనుకో, మేం చెప్పినట్టు నువ్వు వినాలి. చూడండి, 10 మందిలో గొడవ పెట్టుకుని అందరిలోనూ మా ఆయన్ని మావయ్య గారిని తక్కువ చేయలేను. ఆయన నన్ను బయటికి పంపించాలి అనే ఇంటెన్షన్ మీది కాబట్టి నన్ను ఎలా బయటికి పంపిస్తారో మీరే ఆలోచించుకోండి. అమ్మా సూర్య, మావయ్య గారు, కమాన్, టేక్ యువర్ పొజిషన్స్. ఎక్కడికి వెళ్ళిపోయావే బామ్మ? రివాల్వర్ వెతకడానికి వెళ్ళానే, కానీ ఒక వార్త విన్నాను. ఏమిటి అది?
అంటే ఫంక్షన్ ఆపటానికి ఇలాంటి దరిద్రపు కొట్టు ప్లాన్ చేశారన్నమాట. కానీ రివర్స్ కౌంటరు మనవిద్దామే.